పకోడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు అది ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి చూద్దామా. మష్రూమ్, కార్న్ఫ్లోర్, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కాశ్మీర్ చిల్లీ పొడి, రెడ్ చిల్లీ పొడి, పసుపు, దాని గరం మసాలా, జీరా పొడి, గరం మసాలా, ధనియా పొడి, డీప్ ఫ్రై సరిపడా ఆయిల్. మష్రూమ్ పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఒకసారి చూద్దామా. ముందుగా ఓ బౌల్ తీసుకుని మష్రూమ్, పెద్ద మష్రూమ్ అయితే 4 పీసెస్ లా కట్ చేసుకోవాలి, చిన్నవైతే 2 పీసెస్ లా. ఎందుకంటే ఇవి మనం డీప్ ఫ్రై చేస్తే కొంచెం చిన్నగా అయిపోతాయి అనమాట. ఈ విధంగా ముక్కలు కట్ చేసుకుని చక్కగా వాష్ చేసుకుని పెట్టుకోవాలి, ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, ఇది మనం కలర్ వేసుకోకుండా కాశ్మీర్ చిల్లీ పొడి వేసుకున్నాం, కలర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. కాశ్మీర్ చిల్లీ పొడి ఇది పెద్ద స్పైసీ ఉండదు అనమాట, అందుకు మళ్ళీ ఆశీర్వాద్ కాశ్మీర్ చిల్లీ పొడి కొద్దిగా వేస్తున్నాం స్పైసీ కోసం కొద్దిగా. అలాగే కొద్దిగా ధనియా పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా, కొద్దిగా జీరా పొడి, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ చూసుకొని వేసుకోవాలి, కరెక్ట్ సరిపోయినట్టు వేసుకోవాలన్నమాట. ఈ మష్రూమ్ పకోడీ మనకు సాంబార్ రైస్కి చాలా టేస్ట్గా ఉంటాయన్నమాట. సైడ్ డిష్గా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఎలాగైనా మనం తినొచ్చు, పిల్లలకు కూడా చాలా మంచిది, హెల్దీ రెసిపీ అనమాట. ఇప్పుడు దీనికి సరిపడా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇది వేయడం వల్ల మనకి క్రిస్పీగా వస్తుంది అనమాట. చూసుకొని వేసుకొని కలుపుకొని వేసుకోవాలన్నమాట. మరి కొద్దిగా కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. మనం సాల్ట్ వేసామంటే లైట్గా తేమ వచ్చింది, దాన్ని బట్టి చూసుకొని మనం కొద్దిగా లైట్గా వాటర్ వేసుకుంటే చాలు, మరీ ఎక్కువ అవసరం లేదు, లైట్గా వాటర్ వేసుకుంటే చాలు. ఇలా కలిపేసి ఒక 10 మినిట్స్ మనం పక్కన పెట్టుకొని మనం భోజనం చేసేటప్పుడు వేడిగా పకోడీ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మష్రూమ్ పకోడీ కోసం మనం అన్నీ వేసి మొత్తం చక్కగా కలుసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ బాగా వేడెక్కింది. ఒకటి ఇలా వేసుకుని మంచి కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్ లో బాగా వేయించుకోవాలి. మరి హై ఫ్లేమ్ పెడితే తొందరగా వేగిపోతుంది, మధ్యలో తొందరగా కుక్ అవ్వదు అనమాట. అందుకు లో ఫ్లేమ్ లో పెట్టి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, మంచి కలర్గా వేగాయి. ఇప్పుడు ప్లేట్లో తీసుకోవాలి. అన్నీ కూడా ఇదే విధంగా వేయించుకోవాలి. చూసారు కదా, మష్రూమ్ పకోడీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా రెడీ చేసుకోవాలి.